హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీలత. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. కలకత్తా చిట్టి తల్లికి డాక్టర్ బిడ్డ కోసం ఆవేదనతో తెలుగులో ఒక చిన్ని కవిత అండి. ఓ భగవంతుడా, ఎందుకు ఎందుకు స్వామి ఇలా ఆ కలకత్తా చిట్టి తల్లికి అందమైన కుందనపు బొమ్మలాంటి రూపాన్ని ఇచ్చావు. కోరుకున్న లక్ష్య సాధనకై కృషి చేసే పట్టుదలను ఇచ్చావు. ప్రజలకు పునర్జన్మను ప్రసాదించే డాక్టర్ చదువును ఇచ్చావు. క్రమంగా విధులు నిర్వర్తించే అంకిత భావాన్ని ఇచ్చావు. పగలనక రేయనక శ్రమించే కొండంత ఓర్పుని ఇచ్చావు. అన్యాయ అక్రమాలను సహించని గొప్ప ఔన్నత్యాన్ని కూడా ఇచ్చావు కదయ్యా. కానీ అన్ని రకాలుగా ఇచ్చిన నువ్వే ఎందుకు ఎందుకు స్వామి ఇలా? కామాంధుల కర్కశత్వపు క్రూర వలలో చిక్కి రెక్కలు తెగిన విహంగంలా విలవిలలాడుతుంటే, కసాయి చేతికి చిక్కిన అమాయకపు మూగ జీవిలా క్షణం ఒక రకంగా నరకయాతనకు గురి అవుతుంటే, ఏమీ చేయలేయని కడు నిస్సహాయ దయనీయ స్థితిలో అంధకార బంధురమైన జీవితాన్ని తలచి మూగగా రోధిస్తుంటే ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయావు కదయ్యా. ఎందుకు ఎందుకు స్వామి ఇలా? మహిషాసురుణ్ణి మర్దించిన ఆ దుర్గామాత శక్తి సామర్థ్యాలను, నరకాసురుణ్ణి హతమార్చిన ఆ సత్యభామ ధైర్య సాహసాలను కలత చెందుతున్న ఆ బాధితురాలికి వరాలుగా ప్రసాదించలేదే స్వామి. కాళిలా భద్రకాళిలా ఆది పరాశక్తిలా ఆ కీచకులను తెగనరికి తన మాన ప్రాణాలను కాపాడుకునేలా చేయలేకపోయావెందుకు స్వామి? ఎందుకు ఎందుకు స్వామి ఇలా? బంగారు భవిష్యత్తుపై తను కన్న కలలన్నింటినీ చితిమంటలో రగిల్చి బూడిద చేశావు కదయ్యా. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తన వృత్తే నరరూప రాక్షసుల రూపంలో యమపాశంగా మార్చావు కదయ్యా. ఆకాశమంత ఎత్తులో ఊహించుకున్న తమ కూతురు జీవితాన్ని అధఃపాతాళానికి అణచి ఆక్రోశించేలా చేశావు కదయ్యా. డాక్టర్ పట్టాతో సరదా సంబరాలు తమ ఇంట వెళ్లి విరియాలనే కోరికను కడుపు కోత గాయంతో కారే కన్నీరై జ్వాలలై దహించేలా చేశావు కదా స్వామి. ఎందుకు ఎందుకు స్వామి ఇలా? నవవధువుగా అత్తారింటికి సాగనంపాల్సిన ఆ చేతులే తెల్లటి వస్త్రంలో శవంగా శ్మశానానికి మోసేలా చేశావు కదా స్వామి. ఎందుకు ఎందుకు స్వామి ఇలా? ఇచ్చినట్టే ఇస్తావు, ఇట్టే తీసుకెళ్తావు. ఏమిటయ్యా నీ లీలలు, ఏమిటయ్యా నీ మాయలు, ఎవరికీ అర్థం కావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.